డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ అనుబంధ నూజివీడు మామిడి పరిశోధనా స్థానం ఆధ్వర్యంలో మామిడి ఎగుమతులు పెంపొందించడానికి పాటించాల్సిన యాజమాన్య పద్ధతులపై రైతు సదస్సు వర్క్షాప్ నిర్వహించారు. ఎంతో ప్రాశస్త్యం కలిగిన మియాజాకి మామిడి పండ్లను నూజివీడు కిసాన్ మేళాలో ఉద్యాన అధికారులు ప్రదర్శనకు ఉంచారు. రైతు సదస్సు సందర్భంగా పలు స్టాళ్లను ఏర్పాటు చేసి పరికరాలు, పురుగుమందుల వాడకం తదితరాలపై అవగాహన కల్పించారు. అత్యధిక ధరకు విక్రయిస్తున్న ఈ పండ్లను మంత్రి పార్థసారథి పలువురు అధికారులు చూసి ఆశ్చర్యపోయారు. ఒక్కో కాయ ధర 10,000 వరకు ఉంటుందని అధికారులు చెప్పగా మనకు 2,000 వచ్చినా మంచి లాభాలు ఆర్జించవచ్చంటూ రైతులు వ్యాఖ్యానించారు. ఆ పంటను ఇక్కడ కూడా పండించేందుకు అవగాహన, ప్రోత్సాహం కల్పించాలని అధికారులను కోరారు రైతన్నలు. మ్యాంగో రీసెర్చ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం జరిగింది. ఎందుకంటే సంవత్సరం కూడా మామిడి రైతులు నష్టాల్లో కూలిపోతా ఉన్నారు. అది వాతావరణ పరిస్థితుల మూలంగా కానివ్వండి, లేకపోతే దీర్ఘకాలంగా అనుసరిస్తున్న సాగు విధానాల మూలంగా కానివ్వండి, లేకపోతే మనం వాడుతున్న కెమికల్స్, లేకపోతే పురుగు మందులు వీటన్నిటి మూలంగా కానివ్వండి, ఈ పంట దిగుబడి ఆదాయం కూడా దిగజారిపోతా ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మెరుగైన సాగు విధానాలను, అదేవిధంగా పంట మధ్యలో అంటే అంతర పంట ఏదైతే ఉందో అటువంటి పంటను డెవలప్ చేయటం, అదేవిధంగా ఇంకా మెరుగైన రకాలు మామిడి రకాలను ఇక్కడ డెవలప్ చేయటం, రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలి, ఈ కవర్స్ వాడటం మూలంగా పంట క్వాలిటీ పెరుగుతుంది కాబట్టి మార్కెట్ కూడా పెరిగే అవకాశం ఉంది. వాటన్నిటి మీద కూడా చర్చించే విధంగా ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి ప్రభుత్వం తరఫు నుంచి ఇప్పటికే మామిడి రైతులకి అనేక రూపాల్లో లబ్ధి చేకూరే విధంగా, మేలు జరిగే విధంగా నిర్ణయాలు తీసుకున్నాం. దాంట్లో డ్రిప్ ఇరిగేషన్ కానివ్వండి, ఆ కవర్స్ కి సబ్సిడీ కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ ఒక మ్యాంగో మార్కెట్ యార్డ్ నిర్మించాలని నిర్ణయం కానివ్వండి, ఇవన్నీ కూడా రైతులకి మేలు చేసే కార్యక్రమాలని చెప్పేసి వాస్తవం. రాబోయే సంవత్సరాల్లో ఇంకా రైతుకి ఏ విధంగా మేలు జరుగుతానికి అవకాశం ఉన్నా కూడా ఆ అవకాశాన్ని ఒక్కదాన్ని కూడా జారవేర్చుకోకుండా ఇక్కడ నూజివీడు ఈ ప్రాంత మొత్తం రాష్ట్రంలోని మామిడి రైతు అందరూ కూడా మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటారు. శాస్త్రవేత్తల ప్రయోగ ఫలితాలు మామిడి రైతులకు అందడం లేదని మంత్రి పార్థసారథి అన్నారు. నూజివీడు ప్రాంతంలో పండే చిన్నరసం రకం మామిడికి జియోలాజికల్ గుర్తింపు సాధించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. మామిడి అభివృద్ధికి 100 కోట్లతో నూజివీడుకు ప్రత్యేక క్లస్టర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది మామిడి సీజన్ నాటికి నూజివీడు మామిడి మార్కెట్ను రైతులకు అందుబాటులోకి తప్పక తీసుకొస్తామన్నారు మంత్రి. సమాజంతో మామిడికి అవినాభావ సంబంధం ఉందని, మామిడి తోరణాలు, మాగాయి లేని ఇల్లు తెలుగు రాష్ట్రంలో కనబడదని, అలాంటి రాష్ట్రంలో మామిడి రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, ఈ పరిస్థితుల్లో మామిడి సాగును లాభదాయకంగా మార్చడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. మామిడి రైతులు పురుగు మందులపై ఆధారపడకుండా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు తెలిపారు. మామిడి రైతు సదస్సు వర్క్షాప్కు భారీగా రైతులు, ప్రజలు హాజరయ్యారు. మామిడి పంటల్లో సస్యరక్షణ పద్ధతులపై రైతులకు అధికారులు అవగాహన కల్పించారు.